నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమపూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. అంధవిశ్వాసం. ఈరోజు అంధవిశ్వాసం గురించి నేను మీతో చర్చించాలని భావిస్తున్నాను. అంధవిశ్వాసం భయాన్ని వ్యాపారం చేసి ప్రజలను బానిసలుగా మార్చే వ్యవస్థ. అంధవిశ్వాసం సమాజాన్ని చీకట్లలోకి నెట్టే మౌన మహమ్మారి, గుడ్డి నమ్మకం, మనిషి బుద్ధిని బంధించే అజ్ఞాన సంఖ్యలు, మూఢనమ్మకాల మాయజాలం శాస్త్రీయ సమాజానికి అతిపెద్ద శత్రువు. గుడ్డి విశ్వాసం ప్రమాదకరం. జ్ఞానాన్ని కబళిస్తున్న అజ్ఞాన చీకట్లు, మూఢనమ్మకాల బంధనం, మనిషి స్వేచ్ఛను హరిస్తున్న అజ్ఞాన సంస్కృతి, అద్భుతాల పేరుతో మోసం. అంధవిశ్వాసం వెనుక దాగిన దోపిడీ ప్రపంచం. ప్రశ్నించని సమాజం బానిస సమాజమే. అంధవిశ్వాసాల అసలు ముఖం. అంధవిశ్వాసం సామాజిక సమస్యలలో ఒకటేనా? గుడ్డి నమ్మకం ప్రమాదకరం. అంధవిశ్వాసం లేక మూఢనమ్మకం భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా పరిగణించబడుతుంది. మనిషి భయం, అనిశ్చిత, అజ్ఞానం, ఆర్థిక అసమానతలు, మతపరమైన ప్రభావాలు, సామాజిక ఒత్తిళ్లు మరియు సామాజిక శాస్త్రీయ దృక్పథ లోపం కారణంగా మూఢనమ్మకాలు సమాజంలో బలంగా వేరూరుతాయి. భారతదేశం వంటి విభిన్న మతాలు, సంస్కృతులు, భాషలు, కులాలు, జాతులు కలిగిన దేశంలో ఈ మూఢనమ్మకాలు మరింత విస్తృతంగా కనిపిస్తాయి. చాలామంది మూఢనమ్మకాలు చదువు లేకపోవడం వల్ల వస్తాయని భావిస్తారు. కానీ భారతదేశంలో చదువుకున్న వారు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు, అధికారులు, రాజకీయ నాయకులు కూడా బీభత్సంగా అంధవిశ్వాసాలను అనుసరించడం ఒక విచిత్రమైన దిక్కుమాలిన పరిస్థితి. అంటే విద్య ఒక్కటే సరిపోదు. శాస్త్రీయ దృక్పథం, తార్కిక ఆలోచన, సామాజిక అవగాహన కూడా అవసరం. మనుషులు ఏదో ఒక విశ్వాసాన్ని ఆశ్రయించాలని కోరుకుంటారు. ఇది మానవ మనస్తత్వంలో భాగమైతే విశ్వాసం తార్కికతను కోల్పోయి ప్రశ్నించకుండా అందంగా మారినప్పుడు అది మూఢనమ్మకంగా మారుతుంది. విశ్వాసం మరియు మూఢనమ్మకం మధ్య రేఖ చాలా సన్నగా ఉంటుంది. కానీ అంధవిశ్వాసం సమాజానికి హానికరంగా మారినప్పుడు దానిని ప్రశ్నించడం అవసరం. నేరాలు, మోసాలు, దోపిడీలు, మానవ బలి, చేతబడి, మంత్రతంత్రాలు, అబద్ధపు అద్భుతాలు వంటి వాటిపై చట్టాలు చేయవచ్చు. కానీ ఎవరికీ నేరుగా హాని చేయని కొన్ని వ్యక్తిగత విశ్వాసాలను పూర్తిగా నిషేధించటం కష్టమవుతుంది. అందువల్ల అంధవిశ్వాసాన్ని చట్టం కంటే ఎక్కువగా విద్య, శాస్త్రీయ దృక్పథం, సామాజిక చైతన్యం ద్వారా ఎదుర్కొనాలి. అయితే అన్ని మూఢనమ్మకాలు హానికరం కావని కొందరు వాదిస్తారు. కొన్ని విశ్వాసాలు కేవలం సాంస్కృతిక అలవాట్లు మాత్రమే కావచ్చు. కానీ సమస్య ఎదురైనప్పుడు మొదలవుతుంది. ఆ విశ్వాసాలు మానవుని తార్కికతను, ఆలోచన స్వేచ్ఛను, శాస్త్రీయ దృక్పథాన్ని అణిచివేసినప్పుడు ఎదురవుతుంది. మూఢనమ్మకాల కారణంగా ప్రజలు సమయం, ధనం, శక్తి వృధా చేయడమే కాక కొన్నిసార్లు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. గుడ్డి విశ్వాసం మిమ్మల్ని ఆత్మాహుతి బాంబుగా నడిపించగలదు అనే వాక్య అంధవిశ్వాసం ఎంత ప్రమాదకరమో తెలియజేస్తుంది. మతం, జాతి, కులం, దేవుడు, గురువు పేరుతో మనుషులు హింసకు, ద్వేషానికి, తీవ్రవాదానికి కూడా గురవుతున్నారు. మూఢనమ్మకాలు ఒక గ్రహణం లాంటివి. అవి మనిషి ఆలోచనలపై చీకట్లు కమ్మేస్తాయి. జ్ఞానం అనే వెలుగు మనసులోకి చొచ్చుకుపోకుండా అడ్డుకుంటాయి. అందుకే విశ్వాసం కారణం చేత నడపబడాలి.
విశ్వాసం గుడ్డిగా మారినప్పుడు అది చనిపోతుంది అనే భావన చాలా ప్రాముఖ్యమైనది. భారతీయ సమాజంలో అనేక రకాల మూఢనమ్మకాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఉదాహరణకు, ఒక పక్షి మైనా కనిపిస్తే చెడు శకునం, 2 కనిపిస్తే మంచి శకునం, ఎడమ కన్ను రెప్ప కదిలితే స్త్రీలకు శుభం, కుడి కన్ను రెప్ప కదిలితే పురుషులకు శుభం, ఒక వ్యక్తి ఎదురుగా రావడం మంచిదని మరొకరు రావడం చెడుగా భావించడం, గ్రహణాల సమయంలో భయాలు, కుల ఆధారంగా శుభాశుభ భావనలు, ఇలాంటి నమ్మకాల వెనుక శాస్త్రీయ ఆధారాలు లేకపోయినా తరతరాలుగా అవి కొనసాగుతున్నాయి. ఇంకా ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, కొంతమంది స్వయం ఘోషిత గురువులు, బాబాలు, ఆధ్యాత్మిక నాయకులు, పాస్టర్లు ప్రజల అమాయకత్వాన్ని దోపిడీ చేస్తున్నారు. ప్రేమలో విఫలం, వ్యాధులు, నిరుద్యోగం, కుటుంబ సమస్యలు, దయ్యాలు, శాపాలు వంటి సమస్యలకు అద్భుత పరిష్కారాలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు. టెలివిజన్, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా కూడా ఈ మూఢనమ్మకాలు వ్యాప్తి చెందుతున్నాయి. వీరిలో కొందరు విలాసవంతమైన జీవితం గడుపుతారు. ఖరీదైన కార్లు, ఆశ్రమాలు, భారీ ఆస్తులు కూడబెడుతున్నారు. అయినప్పటికీ అనేక మంది విద్యావంతులు కూడా వీరి మాటలను గుడ్డిగా నమ్మడం ఒక ఆందోళనకరమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో భారతదేశంలో హేతువాద ఉద్యమాలు కీలక పాత్ర పోషించాయి. మహారాష్ట్రకు చెందిన ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ మూఢనమ్మకాల నిర్మూలన కోసం గొప్ప పోరాటం చేశారు. ఆయన స్థాపించిన అంధశ్రద్ధ నిర్మూలన సమితి శాస్త్రీయ దృక్పథం కోసం పనిచేసింది. 2013లో ఆయన హత్య దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇది మూఢనమ్మకాల వ్యతిరేక పోరాటం ఎంత క్లిష్టమో చూపించింది. స్వామి వివేకానంద ఒక సందర్భంలో ఇలా అన్నారు: గుడ్డిగా నమ్మడం అంటే మానవ ఆత్మను దిగజార్చడమే. అవసరమైతే నేను నాస్తికుడిగానే ఉంటాను, కానీ ప్రశ్నించకుండా ఏదీ నమ్మవద్దు. ఈ భావన శాస్త్రీయ దృక్పథానికి, స్వతంత్ర ఆలోచనకు ప్రాధాన్యతను తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 51AH ప్రకారం ప్రతి పౌరుడు శాస్త్రీయ దృక్పథం, మానవతావాదం, పరిశోధనా భావం పెంపొందించాల్సిన బాధ్యత కలిగి ఉన్నాడు. ఈ నేపథ్యంలో సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ టీవీ ఛానళ్లకు అంధవిశ్వాసాలు, మూఢనమ్మకాలను ప్రోత్సహించే కార్యక్రమాలు, ప్రకటనలు ప్రసారం చేయవద్దని పలుమార్లు సూచనలు జారీ చేసింది. కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ రూల్స్ 1994 ప్రకారం ఇటువంటి కంటెంట్ నియంత్రణకు నిబంధనలు ఉన్నాయి. అయితే కేవలం చట్టాలు సరిపోవండే. కుటుంబం, పాఠశాలలు, ఉపాధ్యాయులు, మీడియా, సామాజిక సంస్థలు, రచయితలు, హేతువాదులు, మేధావులు కలిసి ప్రజల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించాలి. పిల్లలకు చిన్నప్పటి నుంచే ప్రశ్నించే స్వభావం, పరిశోధనా దృక్పథం, తార్కిక ఆలోచన అలవాటు చేయాలి. అంధవిశ్వాసం నిజంగా ఒక తీవ్రమైన సామాజిక సమస్య. అది కేవలం వ్యక్తిగత నమ్మకంగా ఉండకుండా సమాజాభివృద్ధికి అడ్డుకుంటే, మానవ హక్కులను దెబ్బతీస్తే, దోపిడీ, హింసకు, అజ్ఞానానికి కారణమైతే దాన్ని ప్రశ్నించడం ప్రతి బాధ్యత కలిగిన పౌరుని కర్తవ్యంగా మారుతుంది. విశ్వాసం మనిషికి ధైర్యాన్ని ఇవ్వవచ్చు, కానీ గుడ్డి విశ్వాసం మనిషి స్వేచ్ఛను, తార్కికతను, మానవత్వాన్ని నాశనం చేయగలదు. అందువల్ల సమాజం శాస్త్రీయ దృక్పథం, మానవతా విలువలు, ప్రశ్నించే స్వభావం, హేతుబద్ధత ఆలోచన వైపు ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే అంధవిశ్వాసాల చీకట్లు తొలగి
జ్ఞాన సమాజం నిర్మాణం సాధ్యమవుతుంది. ఎందుకు, ఏమిటి, ఎలా? ఈ ప్రశ్నలు నిరంతరం మనలో ఉత్పన్నమవుతాయి. పిల్లలను చంపుకునేంత మతభక్తి మన ఆంధ్రప్రదేశ్లో ఉందంటే అందులో సామాన్యులు కాదు వారు. పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఇద్దరు ఆడపిల్లల్ని డంబెల్స్ పెట్టి చంపేసేశారు భార్యాభర్తలు ఇద్దరు, ప్రిన్సిపల్గా చేసేవాడు. ఇట్లాంటి సంఘటనలు కోకొల్లులు భారతదేశం. ఇవన్నీ పోవాలంటే ఈ అంధభక్తి, మూఢభక్తి, మత విశ్వాసాల పిచ్చ, వీటిని విడనాడితేనే మంచిది. ఇది ముఖ్యంగా స్త్రీలు ఒక తరం నుంచి మరొక తరానికి అందజేస్తూ ఉంటున్నారు కనుక ఆ వారసత్వాన్ని కుటుంబంలో స్త్రీయే నివారించాలి. దానికి ఈ శాస్త్రీయ దృక్పథం ఉపయోగపడాలని భావిస్తూ నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. మీ అందరూ ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని చెప్పి భావిస్తున్నాను.